మీకు ఈరోజు క్యాబేజీతోని రోటి పచ్చడి అనేది చెప్తాను. మనం క్యాబేజీ ముక్కలు అనేవి తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలు అనేవి ఉండిపోతాయి కదా! నేను సగం ముక్కతోని పప్పు అనేది చేశాను. సగం ముక్క అనేది పచ్చడి అనేది చేశాను. పచ్చడి అయితే చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, అంత బాగుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఆయిల్ అనేది పెట్టుకొని పలుకులు అనేవి వేయించుకోవాలి. అందులోనే ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను శనగపప్పు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, మీకు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవచ్చు. ఇవి వేయించినవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు పల్లీలు ఇష్టం లేకపోతే నువ్వులు కూడా వేసుకోవచ్చు. అదే ఆయిల్లోని క్యాబేజీ ముక్కలు వేసి పచ్చివాసన పోయేదాకా చిన్న మంట మీద ఎర్రగా వేగనివ్వాలి. పచ్చివాసన పోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్లోని ఫ్రై చేయడం వల్ల రుచి అనేది బాగా పెరుగుతుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 4-5 టమాటా, చింతపండు అనేది కొంచెం వేసి, కొంచెం సాల్ట్ వేసి, ఇవి కూడా మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు అనేది మగ్గిస్తే సరిపోతుంది. పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇవి ఇలా వేయితే సరిపోద్ది. ముందుగా మిక్సీలో వేసుకున్నాం కదా, అందులోని 2 వెల్లుల్లి రెబ్బలు వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. అందులోనే క్యాబేజీ మిశ్రమం కూడా వేసి మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి. ఇది 4-5 రోజులు అనేది నిల్వ ఉంటుంది.